జూబ్లీహిల్స్ ఎలక్షన్‌లల్లా ఏ పార్టీ గెలుస్తది అనుకుంటున్నావు? బీఆర్ఎస్ అనుకుంటున్నానండి. ఎన్ ఎందుకే బీఆర్ఎస్? ఎందుకంటే లాస్ట్ మనకు తెలంగాణ వచ్చినప్పటి నుంచి 2014 నుంచి 2000 మొన్నటి వరకు కేసీఆర్ ఉన్నప్పటి నుంచి మనం జూబ్లీ హిల్స్‌లో డెవలప్‌మెంట్ చూస్తే కేబుల్ బ్రిడ్జ్ గానీ, ఐటీ హబ్ గానీ ఇలాంటివి చాలా చేసినారు. సో, దాన్ని జనాలు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక బీఆర్ఎస్ సైడ్ మొగ్గు చూపుతున్నట్టు మాకు తెలిసిన సామాజిక మరి ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ ఉంది. మరి అట్లా అభివృద్ధి అయితది కదా! ఆళ్ళు గెలిస్తే. అంటే వాళ్ళు ఇప్పటివరకు ఇచ్చిన హామీలనే నెరవేర్చలేకపోయిరు. సో, వాళ్ళు ఏదైతే ఈడ హామీలు ఇస్తున్నారో, వాళ్ళు ఏదైతే ఈ బోరబండ రీజన్‌లో వాళ్ళు సీసీ రోడ్లు పెట్టడం గానీ, కేవలం తాత్కాలికంగా ఎలక్షన్స్ వచ్చినాయి గాబట్టే, ఎలక్షన్స్ వరకే వాళ్ళకేదో నామమాస్తగా చేస్తున్నట్టు ఈడ ఈడ ఉన్నటువంటి జనాలు గ్రహిస్తున్నారు. మరి ఆయన యూత్ నవీన్ యాదవ్ గెలిపిస్తే బావుంటదని అంటారు. అంటే యూత్ నవీన్ యాదవ్ అంటే తనకున్న ఇమేజ్ ప్రకారం నవీన్ యాదవ్ ఉంటే ఓకే అన్నట్టు ఆయన పార్టీ తరపు నుంచి టికెట్ ఇచ్చిర్రు. కానీ రియాలిటీకి వస్తే ఈడ మైనారిటీ ఓట్లు ఎక్కువ. మైనారిటీలకు ఎలాంటి పెద్ద పీఠం వేయలే. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు వాళ్ళ క్యాబినెట్‌లో హోంశాఖ మంత్రి ఇచ్చి వాళ్ళకు పెద్ద పీఠం ఇచ్చిర్రు. అదేవిధంగా ఇప్పుడున్న ప్రెజెంట్ గవర్నమెంట్‌లో వాళ్ళ క్యాబినెట్‌లో గానీ ఎక్కడ వాళ్ళకు స్థానం లేనటువంటి కొంత మేరకైతే నవీన్ యాదవ్ ఏదైతే ఉన్నారో స్థానికుడు మనం గెలవచ్చనే కాన్సెప్ట్ తోటి రేవంత్ రెడ్డి ప్లాన్ చేసి ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ చూస్తే చిన్న శ్రీశైలం యాదవ్, పైల్వాను అలాంటివన్నట్టు జనాల్లో ఈడ కొంచెం భయభ్రాంతులను గిట ఒకసారి అధికారంలో వస్తే మళ్ళీ వీళ్ళ అధికారం చెలాయిస్తారేమో అనేసి అది గిట్ట ఉన్నదండి.